ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే కొన్ని విషయాలు సుస్పష్టంగా అర్థమవుతున్నా కూడా దానివల్ల ఏంటి ఉపయోగం అనుకునేటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితే ప్రస్తుతం ఏపీలో చూస్తున్నాము. ఏంటి అంటే ఎన్నికలు అయిన తర్వాత జరుగుతున్నటువంటి అల్లర్లు, గొడవలు, కొట్లాటలు. టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు. మరి ఓవరాల్గా దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఏదో నామకే వాస్తగా ఒక సిట్ వేశారు, పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయమన్నారు, ఓవరాల్గా ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఇదే విధంగా టీడీపీ నేతలు ధ్వంసం చేసిన ఈవీఎంల పరిస్థితి ఏంటి? వైసీపీ నేతలు ధ్వంసం చేశారు, ఈవీఎంలు ధ్వంసం చేయటం అనేది చట్టరీత్యా నేరం. సో దానికి వీళ్ళని అరెస్ట్ చేశారు, మరి వాళ్ళ మీద చర్యలేవి? సో దీన్ని ప్రజలు చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఎవరి వైపు ఉన్నారు? అనూహ్యంగా ఎన్నికలు 2 నెలల పాటు పోస్ట్ పోన్ అవ్వటం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక పక్క టీడీపీ వాళ్ళు మొన్నటి వరకు ఎలక్షన్ ముందు వరకు కూడా సంక్షేమం అని చెప్పి ప్రజలను సోమరిపోతుల్ని చేస్తున్నారు అంటూ చెప్పుకుంటూ వచ్చి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ అంతకంటే మేము ఎక్కువ ఇస్తాం, వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మేము 100 రూపాయలు ఇస్తామని చెప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే మీరు ఇంకా సోమరిపోతల్ని చేయదలుచుకున్నారా? మీరు అసలు ఏ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు? సంక్షేమమా, అభివృద్ధి? అదేమంటే మేము రెండూ చేస్తాం, మాకు 2 కళ్ళు, మేము సంపదని సృష్టిస్తాం, దాని నుంచి సంక్షేమం ఇస్తాం, మేము అప్పులు తెచ్చి సంక్షేమం మేము. సో ఇలా నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఏమో నేను చెప్పిందే చేస్తా, చేసేదే చెప్తా, గతంలో వాళ్ళ మేనిఫెస్టో ఇది, వాళ్ళు ఎగ్గొట్టినవి ఇవి, నా మేనిఫెస్టో ఇది, నేను చేసినవి ఇవి. సో ఇలా ప్రజల్లోకి వెళ్ళి భారీ స్థాయిలో ప్రజల నుంచి అభిమానం పొందినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గమనించినట్లయితే పోలీసులే కొంతమంది నాయకులు తప్పించుకుంటానికి కూడా సహాయం చేశారని సిట్ నివేదికలు అయితే ఇచ్చేసింది. ఓవరాల్గా ఇవన్నీ చూస్తే ఎవరు కావాలని చేస్తున్నారు అనేటువంటి అంశం ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అర్థమయ్యి ఏంటి ఉపయోగం? ఈ అర్థం అవ్వాల్సింది ఎలక్షన్ ముందు కదా. సో ఇక్కడ ఏదో జరుగుతుంది, అటు నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, కాపుగాయాల్సిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక పార్టీకి లేదా ఒక కూటమికి అండగా నిలబడ్డారు, నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాల్సింది ఎన్నికల ముందు. దానికి సంబంధించి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికి ఓటు వేయాల్సింది ఎన్నికల్లో. ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత ప్రజలు గమనించినందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరికైనా సరే ఒరిగేటువంటి ఉపయోగం ఏంటి, దీనివల్ల వచ్చేదేంటి, లాభం ఏంటి, ఏది తెలియనటువంటి పరిస్థితి. మరి ఓవరాల్గా ప్రజలు ఏం ఓటు వేశారు, ఎవరిని అధికారంలో కూర్చోబెట్టబోతున్నారు అనేది అయితే 4వ తేదీ తెలుస్తుంది.